నమస్కారం. అమెరికా అధ్యక్షుడు మన దేశం మీద అంటే ఇండియా మీద ఒక చాలా సీరియస్ ఆరోపణ చేశారు. అదేంటంటే మనం అమెరికాలో మన బియ్యాన్ని డంపింగ్ చేస్తున్నామని. అసలు ఈ మాటల వెనుక నిజమెంత, అబద్ధమెంత, ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. చూడండి, ఆరోపణ చాలా సూటిగా స్పష్టంగా ఉంది. ఏమన్నారంటే ఇండియా కావాలనే తమ బియ్యాన్ని అమెరికాలో డంప్ చేస్తోంది. దీనివల్ల మా రైతులు నష్టపోతున్నారు. అందుకే ఇండియన్ రైస్ మీద నేను ఇంకా ఎక్కువ పన్నులు వేస్తాను. ఇది చాలా పెద్ద మాట కదా. రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ని దెబ్బతీయగల ప్రకటన ఇది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఆరోపణలో నిజం ఎంతవరకుంది? నిజంగా వాస్తవాలు ఈ మాటల్ని సపోర్ట్ చేస్తున్నాయా, లేకపోతే దీని వెనుక ఏదైనా వేరే కథుందా? రండి, ఇప్పుడు దాన్ని నిశితంగా చూద్దాం. సరే, ఈ మొత్తం గొడవను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా డంపింగ్ అనే పదానికి అసలు అర్థమేంటో తెలుసుకోవాలి. ఇది ఏదో సాధారణ పదం కాదు. ఎకనామిక్స్లో దీనికి ఒక పక్కా నిర్వచనం ఉంది. సింపుల్గా చెప్పాలంటే డంపింగ్ అంటే ఏంటంటే, ఒక దేశం తన దగ్గర తయారైన ఒక వస్తువును దాని తయారీ ఖర్చు కన్నా తక్కువ ధరకు లేదా కనీసం సొంత దేశంలో అమ్మే ధర కన్నా తక్కువ ధరకు వేరే దేశానికి ఎగుమతి చెయ్యడం. దీన్ని ఒక అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా చూస్తారు. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకుందాం. అనుకుందాం, మన ఇండియాలో ఒక వస్తువును తయారు చేయడానికి 100 రూపాయలయ్యింది. కాని మనం దాన్ని అమెరికాకి పంపించి కేవలం 50 రూపాయలకి అమ్మితే దాన్నే డంపింగ్ అంటారు. దీని వెనక ఉన్న అసలు లక్ష్యమేంటి? అక్కడ లోకల్ మార్కెట్లో ఉన్న పోటీదారులను దెబ్బతీసి వాళ్ల వ్యాపారాన్ని మూసేయించడమే. ఇప్పుడు అసలైన ప్రశ్నకి వద్దాం. ఇండియా నిజంగానే తన బియ్యాన్ని అమెరికాలో దాన్ని పండించడానికి అయిన ఖర్చు కన్నా తక్కువ కమ్ముతోందా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఫ్యాక్ట్స్లోనే దొరుకుతుంది. సరే, ఇక మాటలు పక్కన పెట్టి అసలు ఫ్యాక్ట్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం. డేటా, మార్కెట్ లెక్కలు మనకేం చూపిస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అమెరికన్ రైస్, ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అయ్యే రైస్ రెండూ ఒకటి కాదు. అమెరికాలో పండించేది ఒక సాధారణ బియ్యం. దాన్ని వాళ్ల లోకల్ వంటకాలకు వాడుకుంటారు. కానీ ఇండియా ఎగుమతి చేసేదేంటి? దాదాపు మొత్తం ప్రీమియం క్వాలిటీ బాస్మతి బియ్యం. దీన్ని బిర్యానీ, పులావ్ లాంటి స్పెషల్ వంటకాలకే వాడతారు. సో ఇదొక స్పెషాలిటీ ప్రోడక్ట్ అన్నమాట. ఇక అసలు నంబర్సు చూద్దామా? ఇక్కడే అసలు విషయముంది. అమెరికాలో వాళ్ల రైతులు పండించే బియ్యముంది కదా, దాని ధర ఒక టన్నుకి సుమారుగా $650. మరి మనం ఎగుమతి చేసే బాస్మతి బియ్యం ధరెంతో తెలుసా? దాదాపు $1750. అంటే ఒకసారి ఆలోచించండి, అమెరికన్ బియ్యం కన్నా మన బాస్మతి ధర రెండింతలు మూడింతలెక్కువ. మరి ఇంత ఎక్కువ ధరకు అమ్ముతుంటే దాన్ని డంపింగ్ అని ఎలా అనగలరు? అసలా మాటకు అర్థమే లేదు కదా. నిజానికి ఈ రెండింటినీ పోల్చటమే చాలా తప్పు. ఇది ఎలా ఉందంటే యాపిల్ పండ్లని, నారింజ పండ్లని పోల్చినట్టుంది. రెండు పండ్లే కావచ్చు, కాని వాటి మార్కెట్లు వేరు, వాటిని కొనేవాళ్లు వేరు. ఇవి ఒకదానితో ఒకటి డైరెక్ట్గా పోటీపడవు. మరి ఇంతకీ అమెరికాలో ఈ బాస్మతి బియ్యాన్ని ఎవరు కొంటున్నారు? మెయిన్గా అక్కడుండే మన భారతీయులు, ఇంకా సౌత్ ఏషియన్ కమ్యూనిటీ వాళ్ళు. ప్రత్యేకమైన రుచి, మంచి క్వాలిటీ కావాలనుకునేవాళ్లే దీని కస్టమర్లు. ధర కొంచెం పెరిగినా సరే వాళ్లు బాస్మతినే కొంటారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ వేరే ఏ బియ్యంతోనూ రాదు. అంతేకాదు, బాస్మతికి జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఇది షాంపెయిన్ లాంటిదనమాట. షాంపెయిన్ ఎలాగైతే ఫ్రాన్స్లోని ఒక స్పెసిఫిక్ ప్రాంతంలోనే తయారవుతుందో, అలాగే అసలైన బాస్మతి కూడా హిమాలయ పర్వతాల దగ్గర ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. సో అమెరికన్ రైతులు దాన్ని పండించలేరు. సరే, ఇప్పటిదాకా చూసిన లెక్కల ప్రకారం ఆర్థికంగా ఈ ఆరోపణలో పసలేదని క్లియర్గా అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు అసలు ఈ ఆరోపణ ఎందుకు చేసినట్టు? దీని వెనక ఉన్న అసలు కారణమేమై ఉంటుంది? ఎప్పుడైతే ఎకనామిక్స్లో సమాధానం దొరకదో అప్పుడు మనం పాలిటిక్స్ వైపు చూడాలి. ఈ ఆరోపణ వెనుక బలమైన రాజకీయ కారణాలే ఉన్నాయని చాలామంది విశ్లేషకులు నమ్ముతున్నారు. ఈ ఆరోపణ వెనుక చాలా పొలిటికల్ కారణాలుండొచ్చు. ఉదాహరణకు, అమెరికాలో రైతుల ఓటు బ్యాంకును ఆకట్టుకోవటం ఒక కారణం కావచ్చు. లేదా తన అమెరికా ఫస్ట్ పాలసీని బలంగా చూపించుకోవటం ఇంకో కారణం. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద ట్రేడ్ డీల్స్లో ఈ రైస్ ఇష్యూని ఒక బేరసారాల అంశంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా హార్లే డేవిడ్సన్ బైక్స్ లాంటి అమెరికన్ వస్తువులపై ఇండియా వేసే ట్యాక్స్లను తగ్గించమని ఒత్తిడి తీసుకురావడానికి ఎత్తుగడ వేసుండొచ్చు. దీన్నే రెసిప్రోకల్ ట్యాక్సెస్ అంటారు. అంటే మీరు మా మీద పన్ను వేస్తే మేం మీ మీద పన్ను వేస్తాం అని బెదిరించడం అన్నమాట.
ఇక ఫైనల్గా ముగింపుకొద్దాం. మనం ఇప్పటిదాకా చూసిన ఫ్యాక్ట్స్ అన్నీ కలిపి చూస్తే అసలు కథ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చూడండి. ఇండియా మొత్తం బియ్యం ఎగుమతుల్లో అమెరికాకు వెళ్లేది ఎంతనుకుంటున్నారు? కేవలం 2%. మిగిలిన 98% ప్రపంచంలోని వేరే దేశాలకు వెళ్తుంది. ఇంత చిన్న మొత్తం అమెరికా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుంది? మొత్తం మీద ఒక్కసారి రివ్యూ చేస్తే చౌకగా అమ్ముతున్నారని వాళ్లు ఆరోపించారు. కాని నిజానికి మన బియ్యం వాళ్ల బియ్యం కన్నా 2-3 రెట్లు ఎక్కువ ధరకే అమ్ముడవుతోంది. అమెరికన్ రైతులకు నష్టం కలిగిస్తోందన్నారు. కాని ఇది అసలు వాళ్లతో పోటీపడని ఒక వేరే మార్కెట్కి వెళుతోంది. ఇది అమెరికాకి పెద్ద ముప్పు అన్నారు. కాని ఇది మన మొత్తం ఎగుమతులను చాలా చాలా చిన్న భాగం. ఒకవేళ నిజంగానే ఈ బెదిరించినట్టు పన్నులు వేస్తే ఏమవుతుంది? దాని ప్రభావం అమెరికన్ రైతుల మీద పెద్దగా ఉండదు. అసలైన భారమంతా అమెరికాలో బాస్మతీ రైస్ను ఇష్టపడి కొనుక్కునే కస్టమర్ల జేబుల మీదే పడుతుంది. చివరగా ఒక్క ప్రశ్న: ఇలాంటి అంతర్జాతీయ వాణిజ్య గొడవల్లో నిజాలు వాస్తవాలు ముఖ్యమా లేక రాజకీయాలు ముఖ్యమా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి తప్పకుండా ఆలోచించండి.